వస్తుందా? సరే, ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ గల మీ నామమును బట్టి మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మీ పరిశుద్ధమైన నామమునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవ, మా ప్రభా, మాకెంతైనా నమ్మదగిన దేవుడుగా మమ్మల్ని మీరు కనికరించి కాపాడుతూ భద్రపరుస్తూ ఈ దినం కొరకు మమ్మల్ని సజీవులుగా ఉంచేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము మీ సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం మీ యొక్క ఉచితమైన కృప అని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, ఏనాడో ఈ లోకం వదలవలసినటువంటి వాడు మా ప్రభా మమ్మల్ని కనికరించి కాపాడారు, భద్రపరిచారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, దయ చూపించండి, సహాయం చేయండి. మా తల్లి, మీకు సన్నిధిలో గడిపే సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మా ప్రభా, సార్వత్రిక సంఘంతో మేము కూడా ఐక్యపరచుకుంటున్నాం ఆయన. చుట్టుప్రక్కల సంఘాలతో ఐక్యపరచుకుంటున్నాం. కరిమేడి మందిరంతోనూ వెంజమూరు, పడుగుపాడు, కోవూరు, కావలి, ఒంగోలు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయంతో మేము కూడా ఐక్యపరచుకొని మీ సన్నిధిలో పరిచయం చేస్తున్నట్టుగా సహాయపడమని వేడుకుంటున్నాను. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి, మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. ఆరాధన వర్తమానంలో మీ వీటిని మీరు బలపరచండి. మీ స్వరం మేము వినుటకు సహాయం చేయండి. మీ తలంపులు మాకు దయచేయండి. బలముందు వర్తమానంలోనూ చివరి వర్తమానంలోనూ మీ సహాయం మేము కోరుకుంటున్నాను ఆయన. దయతో మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీరే మా మధ్యలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. మా దేవా, దయ చూపించండి, సహాయం చేయండి. పాటల ద్వారా మహిమ పొందండి. కరెంట్ లేదు నాయన, మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి. మీ చిత్తమైతే త్వరలోనే కరెంట్ వచ్చి దాన్ని సహాయపడండి. మీ సన్నిధిలో సాగిపోవటం సహాయపడమని వేడుకుంటున్నాను. మీరు మా మధ్యలో ఉండండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి, దయ చూపించండి. మా ప్రభా, అందరినీ దీవించమని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వించండి, మీ దీవెనతో నింపమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటున్నాం నాయన. పాటల ద్వారా మహిమ పొందమని వేడుకుంటున్నాను. మా తల్లి, ఒక్కొక్కరి మీరు పేరు మీరు దర్శించి ఆశీర్వించి మీ సన్నిధిలో మేలు పొందినట్లుగా మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పొడి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 89. సాగిల పడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో. పాట పడదుకంటే అక్కడ ఎందుకంటే సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రొక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రొక్కెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రోకెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెను ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెను ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోకెదము ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించెను యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించెను మానవులను విమోచించెను ఘనపరచి మ్రోకెదము మానవులను విమోచించెను ఘనపరచి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానములకు ఆధారుడు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానములకు ఆధారుడు 10,000 అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము 10,000 అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రాజుగా త్వరలో వచ్చును రయముగను మ్రోకెదము రాజుగా త్వరలో వచ్చును రయముగను మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోకెదము
సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోగెదము. పాట సంఖ్య 97. పరమ పవిత్ర స్వర్గపిత. జై ప్రభు, జై ప్రభు. 97. పరమ పవిత్ర స్వర్గపిత. జై ప్రభు, జై ప్రభు సర్వసదా. యుగ యుగములకు రక్షకుడా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు, జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. ప్రేమ రూపినివే, నన్ను ప్రేమించితివి. ప్రేమ రూపినివే, నన్ను ప్రేమించితివి. శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలమునా. శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలముగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు, జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. ప్రాణమిడిసినువా, నన్ను రక్షించితివి. ప్రాణమిడిసినువా, నన్ను రక్షించితివి. పాపము తీసితివి, నీ కృప ఉన్నతము. పాపము తీసితివి, నీ కృప ఉన్నతము. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు, జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. జయ జయని పాడుడి, యేసునకే మహిమా. జయ జయని పాడుడి, యేసునకే మహిమా. జై జై హల్లెలూయా, జై జై హల్లెలూయా, జై జై హల్లెలూయా, జై జై హల్లెలూయా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు, జీవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. ఇంకో చివరిగా ఒక పాట పాడుకుందామండి. 223. కృపాతిశయముల్ ఓ నా ప్రభువా, నిత్యమున్ కీర్తింతును. 223. కృపాతిశయముల్ ఓ నా యెహోవా, నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను.
యెహోవా వాక్కు దర్శనమందు అబ్రామునకు వచ్చెను. యెహోవా వాక్కు దర్శనమందు అబ్రామునకు వచ్చెను. అబ్రామా భయపడకు, అబ్రామా భయపడకు, నీకేడెమును బహుమానమును నేనయున్నానెను. నీకేడెమును బహుమానమును నేనయున్నానెను. అతిశయముల్ ఓ నా యెహోవా నిత్యముల్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతం తెలియజేసేదను. నా నిబంధన ఏ నాటికి రద్దుపరచునని పలికెను. నా నిబంధనను ఏ నాటికి రద్దుపరచనని పలికెను. మార్చవు నీ మాటను, మార్చవు నీ మాటను, నీ పెదవులతో పలికిన దానిని దృఢము చేదు. నీ పెదవులతో పలికిన దానిని దృఢము చేదు. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యముల్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతం తెలియజేసేదను. శాశ్వతమైన ప్రభుత్వము తొలగిపోడే నాటికి, శాశ్వతమైన ప్రభుత్వము తొలగిపోదే నాటికి, లయము కాదు ఆ రాజ్యము, లయము కాదు ఆ రాజ్యము, మహిమ ఘనత ఆధిపత్యమును నీవయనిత్యము. మహిమ ఘనత ఆధిపత్యమును నీవయనిత్యము. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యము కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యత తెలియజేసేదను. నీ నిబంధన దావీదు తోడని లేవీయులతో చేసితివి. నీ నిబంధన దావీదు తోడని లేవీయులతో చేసితివి. ఆకాశ తారలవలెను, ఆకాశ తారలవలెను, సముద్ర ఇసుక రేణువులంతా చేసేదనంటివి. సముద్ర ఇసుక రేణువులంతా చేసేదనంటివి. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యముల్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతం తెలియజేసేదను. రాత్రులతో నా నిబంధనను మార్చెదనాట్లు, దివారాత్రముతో నా నిబంధన మార్చెదనా మీరు మీరునట్లు. అట్లైనా భంగమగును, అట్లైనా భంగమగును, దావీదుతోనే చేసిన
యట్టి నిబంధనంటివి దావీదుతోనే చేసిన యట్టి నిబంధనంటివి కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను సింహాసనమున దావీదు సంతతి యుండక మానదు సింహాసనమున దావీదు సంతతి యుండక మానదు లేవియుల్ యాజకులను నా పరిచారకులందరినీ ఫలింపజేసినంటివి నా పరిచారకులందరినీ ఫలింపజేసినంటివి కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను యెహోవా నీ కృపా కార్యములన్నీయు వీనుల విందులను కూర్చుండే యెహోవా నీ కృపా కార్యములన్నీయు వీనుల విందుగా చెప్పుచుండే శ్లాఘింతుల్ మనసారను శ్లాఘింతుల్ మనసారగన్ హల్లెలూయా స్తోత్రములకు కీర్తింతు నిత్యము హల్లెలూయా స్తోత్రములతో కీర్తింతు నిత్యము కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును తరతరములకు నీ విశ్వాస్యత తెలియజేసేదను. ఆరాధన ఉత్తమాలు గాలి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయట కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు కూర్చోవచ్చు. ఇటు కూడా కుర్చీలు ఉన్నాయి, అడుకోవచ్చు. కీర్తన గ్రంథం 89వ కీర్తన 1-2 వచనాలు మరియు 6-9 వరకు మరియు చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. 89వ కీర్తన 1-2 వచనాలు మరియు 6-9 వరకు చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపించబడినయు ఆకాశం నుండి నీ విశ్వాసతను స్థిరపరచుకున్నయు నేను అనుకుంటున్నాను. చాలండి. మళ్ళీ 6-9 వచనాలు అందరం కలిసి. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా వగు దేవా. యెహోవా నీ వంటి బలాఢ్యుడెవరు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడు నువ్వే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. తిరిగి 52వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. చివరి వచనం 89వ కీర్తన చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాం.
యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. ఆమెన్ ఆమెన్. యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. ఆమెన్ ఆమెన్. యెహోవా సహాయం కొరకు, దేవుని సహాయం కొరకు 1 నిమిషం అందరం కలిసి దేవుని వేడుకుందామండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నాయన వారమంతా కాపాడి ప్రభా మీ ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలతో కలిసి ప్రభా ఆరాధించే భాగ్యం మాకు కల్పిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన మీరు ఇచ్చిన వాక్య భాగంలో ప్రభా మేము ప్రభా మిమ్మల్ని ప్రభా ఇవన్నీ ధ్యానించుకొని ప్రభా వీటితో ప్రభా మా మనసులో ఉంచుకొని మిమ్మల్ని ఆత్మతోను సత్యంతోను ఆరాధించే భాగ్యం మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నైనా మీరే ప్రభా నా యందు ఉండి ప్రభా మీ మాటలు మాత్రమే ప్రభా నేను నా నోట ఉండి ప్రభా మమ్మల్ని అందరినీ ఆరాధికులుగా చేయమని వేడుకుంటూ ప్రభా ఆనాడు ప్రభా ఏ విధంగా అయితే ప్రభా నీ యొక్క ప్రభా మహత్యమును ప్రభా ఏ విధంగా అయితే ప్రభా వాళ్ళు శ్లాఘిస్తున్నారో అదేవిధంగా ప్రభా మీ మహత్యమును ప్రభా మీ గొప్పతనమును ప్రభా మేము కూడా ప్రభా మీ కృపాతిశయమును మీ విశ్వాస్యతను ప్రభా మేము ప్రభా ఇక్కడ ధ్యానించుకోబోతుండగా ప్రభా మాకందరికీ ప్రభా మమ్మల్ని ప్రభా ఆత్మపూర్లుగా మమ్మల్ని నింపమని ప్రభా నిండిన హృదయాలతో ప్రభా మిమ్మల్ని నోరారా ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభా కరెంటు కూడా ప్రభా అతి తొందరగా ప్రభా మాకు రాగలటకు ప్రభా మీరు సహాయం తెచ్చమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథం 89వ కీర్తన మనం ఇక్కడ చూస్తే ఈ గ్రంథంలో ఇక్కడ మనం అనుకుంటున్నాం అంటే ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన భవిష్యత్ వాక్యులు కూడా ఇందులో ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాం. ప్రతి కీర్తన గ్రంథంలో కూడా అంతర్లీనంగా ఇక్కడ యేసు ప్రభువును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన భవిష్యత్ వాక్యులు కూడా ఇక్కడ ప్రతి కీర్తనాకారులు ఇక్కడ తెలియజేస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తామండి. ఇందులో మనం చూస్తే ఈ కీర్తన అధ్యాయం ఈ 89వ కీర్తనను ఎవరు రాశారు అనేది ఇక్కడ మనకి ప్రాధాన్యత మనకు సంతరించుకుందండి. ఇక్కడ అనేక కీర్తనలు దావీదు రాశాడు. 75 కీర్తనలు 70 దాకా దావీదు రాశాడు. కొన్ని ఆసాఫ్ రాశాడు, కొన్ని కోరహ్ కుమారులు రాశారు, సొలొమోను రాశాడు, మోషే కూడా కొన్ని కీర్తనలు రాశాడు. ఇవన్నీ కలిపి ఈ కీర్తన 150 కీర్తనలు రాసినట్టు ఇక్కడ మనం చూస్తామండి. ఇక్కడ 89వ కీర్తన మాత్రం వీళ్ళందరూ ఎవరు కాదు. మరి ఎవరు రాశారో ఇప్పుడు మనం చూద్దాం. ఎవరు రాశారు చూస్తే ఇక్కడ ఈ రచయిత ఎవరంటే 1వ దినవృత్తాంతంలో ఉంటుంది. 1వ దినవృత్తాంతం చూడండి. 1వ దినవృత్తాంతములు గ్రంథం 15 అధ్యాయం 1వ దినవృత్తాంతములు 15 అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ మనకు కనిపిస్తుందండి. చూడండి ఎవరెవరు చూడండి. పాఠకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించబడిరి. ఇక్కడ వీళ్ళల్లో ఎవరు రాశారంటే దీన్ని ఏతాను అనే ఒక తాళములు, పంచలోహముల తాళములు అంటే ఇక్కడ మనం అనుకుంటే కంజర్ లాంటిది అనుకోవచ్చు. మనం పంచలోహములు తాళములు రాసినట్లు వీళ్ళ ఆస్థానంలో దావీదు వీళ్ళ ముగ్గురిని సంగీతం కోసం వీళ్ళని సహాయం అంటే దావీదే ఒక సంకీర్తనాచార్యుడు మనకు తెలుసు. ఇట్లాంటి దావీదు సంగీత ప్రియుడు కూడా. ప్రతి దాంట్లో కూడా రాగముతో పాడదగినది అంటే సంగీతం అంటే మేళ తాళాలతో ఇట్లాంటి గంభీరమైన స్వరంతో దావీదు వీధుల్లో నాట్యం ఆడుతూ దావీదు వేసిన చాలా ఇష్టం అన్నమాట వీళ్ళకి. ఆయన ఇష్టంలో ఈ ముగ్గురిని పెట్టుకున్నట్టు ఇక్కడ మనం చూస్తాము. ఈ గ్రంథాన్ని మాత్రము ఏతాను అనే ఒక వాయిద్యకారుడు, ఈయన కూడా ఒక సంగీతకారుడే, ఈయన రాసినట్లు ఇక్కడ మనం చూస్తాం అని బైబిల్ పండితులు ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇతను దావీదు రాజు కాలంలో హేమాను ఆసాపులతో కలిసి పనిచేశాడు అనమాట. వీళ్ళతో కలిసి ఇక్కడ ఈ గ్రంథం రాసినట్టు వీళ్ళు కలిసి కాదు కానీ ఏతాను ఇక్కడ ఈ గ్రంథాన్ని రచించినట్టు ఇక్కడ బైబిల్ పండితుల అభిప్రాయంగా ఉందన్నమాట. ఎప్పుడు రాశాడు అంటే ఏతాను పండు వృద్ధాప్యం అప్పుడు ఈ గ్రంథాన్ని రాసినట్టు మనం చూస్తాం అనమాట. అంటే రెహబాం కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోతుంది.
దావీదు తర్వాత కాలంలో రెహబాం కాలంలో ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా చీలిపోయిన సమయంలో ఈ గ్రంథం రాసి ఉండొచ్చని బైబిల్ పండితుల అభిప్రాయంగా ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంటే ఈ గ్రంథం మొత్తం మనం పెద్దది చదవలేం, కానీ ఇందులో మనం టూకీగా మనం చూసుకుంటే దేవుని విశ్వసనీయత గురించి ఇక్కడ 1, 2, 5, 8, 14, 24, 33, 49 ఈ వచనాల్లో దేవుని విశ్వసనీయత గురించి ఇక్కడ స్పష్టంగా ప్రతి వచనంలో కూడా దేవుని యొక్క విశ్వసనీయత గురించి ఇక్కడ ఏతాను రాసినట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. విశ్వసనీయత అంటే ఏంటంటే, విశ్వసనీయత అంటే ఆడిన మాట తప్పడు అంటే అంటారు కదా, మాట తప్పుడు అని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. కాబట్టి మాట మీద ఆడేవాళ్ళని విశ్వసనీయత, ఏదన్నా మనం చెప్తే అందులో విశ్వసనీయత ఉన్నట్టు అని మనం చూస్తాం అనమాట. అంటే ఇక్కడ ఆడిన మాట తప్పకుండా ఉంటాం అంటే యెహోవా దేవునికి విశ్వసనీయత ఉంది అంటే ఆడిన మాట తప్పడు అంటే మాట మీద నిలబడతాడు అని ఇక్కడ ఏతాను రాసినట్టు ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఏతాను అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాసంలో బలమైన వాడు. తర్వాత ఈయన భరించగలిగిన వాడు అంటే ఎటువంటి శోధన, ఆపద, తర్వాత ఏదన్నా వీటన్నిటిని భరించేవాడుగా ఇక్కడ ఏతాను ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అర్థంగా ఉంటుంది మూల భాషలో. తర్వాత ఏతాను నిరీక్షణ గలవాడు అని కూడా ఇక్కడ మనకి చూస్తున్నాం అన్నమాట. నిరీక్షణ గలవాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏతాను అన్న మాటకు స్థిరమైన వాడు అని కూడా ఇక్కడ మనకి బైబిల్ తెలియజేస్తుంది అన్నమాట. ఏతాను గురించి తర్వాత ఇక్కడ ఏతాను ఏం చెప్తున్నాడంటే ఈ గ్రంథంలో దేవుడు దావీదుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు అనమాట. అంటే ఒక కీర్తన రూపంగా, దేవా నువ్వు దావీదుతో ఏవైతే నిబంధన చేసుకున్నావో జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడంటే ఇక్కడ ఇజ్రాయెల్ రాజ్యము 2 భాగాలుగా చీలిపోయింది. తర్వాత ఇక్కడ వీళ్ళు చేసిన దుష్కార్యాల వల్ల ఇజ్రాయెల్ రాజ్యము పతనమైనట్టు ఇక్కడ మనం చూస్తాము. ఇటువంటి సందర్భంలో పూర్వపు పరిస్థితులు, నువ్వు దావీదుతో ఏ విధంగా అయితే నేను నిబంధన చేసుకున్నావో అది జ్ఞాపకం చేసుకో దేవా అని యెహోవా దేవునికి ఏతాను ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తాం అనమాట. తర్వాత ఇంకా చూస్తే ఇంకొక అర్థం ఏంటంటే, ఏతాను అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలవాడు. మనం కూడా ఈ ఏతాను లాంటి జీవితం మనం జీవించినట్లయితే మన ఇట్లాంటి ఏతాను ఈ కీర్తన ఎట్లాంటి పరిస్థితుల్లో రాశాడంటే భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకోమని దేవుని కీర్తిస్తున్నాడు అనమాట. మనం అనుకుంటాం అంటే అనేక కష్ట నష్టాలు ఉంటాయి అనమాట మనకి. అంటే మనం అనుకున్నది జరగదు, దుర్బలమైన పరిస్థితులు ఉంటాయి, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి అనమాట, కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి. మనం ఏది మనం అనుకున్నది తలంచింది జరగదనమాట. అట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి ఆందోళన పరిస్థితుల్లో దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని కీర్తిస్తున్నాడంటే ఏతాను లాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి అని పరిశుద్ధ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన మనని ఏతాను లాంటి జీవితం అంటే పాడైపోయిన దేశం కొరకు భారం కలిగిన వాడు. ఇందులో టిక్కుగా చూస్తే టోటల్గా చెప్పాలంటే ఈ ఏతాను ఎలాంటి వాడంటే పాడైపోయిన దేశం కోసం ఈయన భారం కలిగిన వాడు. మన దేశం కూడా పాడైపోతుంది అనమాట. అనేక సాతాను క్రియలు ఎక్కువగా అయిపోతున్నాయి అనమాట. అంటే పరిశుద్ధులందరినీ మనం కోల్పోతున్నాం అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి దేశం అంటే యుద్ధాలు, ఇట్లాంటి భారం ఎక్కువ ఉందన్నమాట. మన భారం కలిగిన దేశం కోసం ఆయన భారం కలిగిన వాడు. కాబట్టే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని కూడా రాయించినట్టుగా మనం చూస్తాం అనమాట. అంటే ఇక్కడ మనం చూస్తే యెహోవా యొక్క మొదటి వచనం చూద్దామండి. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. అంటే ఇక్కడ చూస్తే కృప అంటే ఇక్కడ మన అతిశయం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక అతిశయం ఉంటుందన్నమాట. అతిశయం అంటే ఏంటంటే కొంతమంది దేని వల్ల అతిశయిస్తారంటే
డబ్బు వల్ల, అధికారాన్ని బట్టి చాలా మంది ఏం చేస్తారంటే అతిశయిస్తారనమాట. కానీ మన దేవుడని యెహోవా దేవుడికి, ఆయనకి అతిశయం దేనివల్ల అతిశయం ఉంటుందంటే కృపయే అతని ఆయన అతిశయంగా ఆయన ఉంటుంది. ఈ కీర్తనలో ఏతాను 3000 సంవత్సరాల్లో ఉన్న తరాల విషయంలో దేవుని విశ్వసనీయతను ప్రకటిస్తున్నాడు అనమాట. అంటే తరతరాలు ఆయన విశ్వాసతను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. తరతరాలు ఆయన విశ్వాసత ఎవరు తెలియజేస్తున్నాడు? తరతరాలు గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఆ కాలంలో దేవుడు రాకముందు ఆ తరము, తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత కాలం కూడా ఇంకా ఎన్ని 3000 సంవత్సరాలు ఉంటే ఇంచుమించుంటే ఆ తరాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాయి. అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటాయంటే యెహోవా యొక్క విశ్వాస్యతను, తర్వాత ఆయన యొక్క కృపాతిశయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అని ఆయన యొక్క భావన అన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే ఆయన కృప అంటే ఎట్లా ఉంటుంది? నిత్యము నిలిచేది. కృపాసేవ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నిత్యం ఉంటుందంటే ఎప్పుడు ఉంటుంది అనమాట. ఇది ఎట్లాంటి కృప అంటే యెహోవా దేవుని యొక్క కృప ఎట్లాంటిదంటే ఇది సుస్థిరమైనది, ఇది సస్టైనబుల్ అంటే సుస్థిరమైనది. తర్వాత ఇది ఇట్లాంటి కృప శాశ్వతమైన కృప. దేవా మీ యొక్క కృపాశయాన్ని బట్టి మీకు నేను వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను స్వామి అని ఆయన నీ విశ్వాసతను బట్టి నా నోటితో నీ విశ్వాసతను బట్టి నిన్ను కీర్తించి గణపరిచే భాగ్యం నాకు కల్పించినందుకు మీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్న తండ్రి అని ఆయన విశ్వాసతను మనం ప్రకటించేటట్టుగా ఉండాలా. ఎట్లా ప్రకటించాలా? తరతరాలకి అంటే మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మన మునుమనవరాలకి వీలైతే వాళ్ళకు కూడా యెహోవా యొక్క విశ్వసనీయత, యెహోవా యొక్క కృపాశయాన్ని మనం తరతరాల్లో మన నోటితో చెప్పేవారుగా ఉంటున్నాము. అదే ఏతాను చేశాడు. ఆ ఏతాను బట్టి మనం కూడా ఇట్లాంటి ఆయన యొక్క విశ్వాసతను తరతరాలుగా మనకు చెప్పేటట్టుగా మనం మన నోటి పెదవులు మనకి యెహోవా దేవుణ్ణి శ్లాఘించేటట్టుగా ఉండాలా అని ఏతాను యొక్క భావం అన్నమాట. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ కీర్తనలో దేవునికి విశ్వసనీయ ఆయన కృప ఎప్పటికీ ఉండే శాశ్వతమైన నేను చెప్పాను కదా. ఈయన కృప ఎవరి మీద ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. ఆయన కృప ఉంది కదా, యెహోవా దేవుని కృప, దేవుని యొక్క కృప ఎవరి మీద ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. 103వ కీర్తన 17వ వచనం, 103వ కీర్తన 17వ వచనం చూస్తే చూడండి, ఆయన నిబంధన గైకొనుచు. ఎవరి మీద ఉంటుంది కృప అంటే ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకును వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుసును. యుగ యుగములు ఎప్పుడైనా అన్నమాట. అంటే యుగ యుగములు ఎప్పుడు కూడా ఆయనకు ఒక మనిషి అంటే యుగ యుగాలు జీవించే భాగ్యం కూడా మనకు కల్పించాడుగా దేవుడు. అందుకనే యుగ యుగాలు ఆయనకి చూడండి, ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. చాలండి. అంటే ఎట్టంటుంది? వారికే కాదు, వాళ్ళ నీతి ఎక్కడికి ఎవరి మీద నిలుస్తుందంట? పిల్లల తరమున కూడా నిలుస్తుంటది. అందుకనే ఆయన ఒక నీతి గల న్యాయాధిపతి కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత 119వ కీర్తన అక్కడ మనం చూస్తే 119వ కీర్తన 89వ వచనం మనం చూస్తే 89వ వచనం చూస్తే, యెహోవా నీ వాక్యము ఆకాశములను నిత్యం నిలకడగా ఉన్నది, నీ విశ్వాసత తరతరములు ఉంటుంది. ఆయన విశ్వాసత ఎప్పుడు ఉంటుందంట? తరతరములు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తరతరములు ఉంటుంది అని ఇక్కడ మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే 88లో అంటే రోజు మనం బ్రతికుంటున్నాం అంటే నన్ను బ్రతికింపు, ఆయన కృపే మనల్ని బ్రతికిస్తుంది. నీ కృపను బట్టి మేము సజీవులుగా ఉండే భాగ్యం కల్పిస్తున్నందుకు మీకు వేలా స్తోత్రాలు తెలియజేస్తున్నామని ఆయన మనం కీర్తించి ఆరాధించాలన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తే 89వ కీర్తన ఇంకోసారి చూడండి, అదే మనం పెట్టుకుందాం. 89వ కీర్తన చూస్తే ఇక్కడ కృప నిత్యము స్థాపించబడినయు ఆకాశం నందే నీ విశ్వాసత 2వ వచనం స్థిరపరచుకుందువనియు నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ 3వ వచనం మనం చూద్దాం. చూడండి, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యం నీ సంతానము స్థిరపరచను. ఇక్కడ 4వ వచనం మనం చూస్తే తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి
నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. అంటే ఇక్కడ ఇట్లాంటి అంటే ఆయన యొక్క విశ్వాసతను బట్టి ఒక నిబంధన చేసినట్టు ఇక్కడ మనం చూస్తాం అనమాట. దావీదుతో ఇక్కడ యెహోవా దేవుడు నిబంధన కూడా చేసినట్టు ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంటే అటువంటి నిబంధనను నువ్వు వెనక్కి తీసుకున్నావా దేవా అని ఏతాను దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట, వేడుకుంటున్నాడు అనమాట. అది నిబంధన చేసుకున్నావు కదా, దావీదుతో నిబంధన చేసుకున్నావు కదా, అదేమన్నా వెనక్కి తీసుకున్నావా దేవా అనుకొని ఆయనకి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. అసలే దేవుడు దావీదుతో ఏ నిబంధన చేసుకున్నాడు, ఎటువంటి ఒడంబడిక చేసుకున్నాడో మనం చూద్దామండి. అంటే దావీదుతో యెహోవా దేవుడు ఎటువంటి నిబంధన చేసుకున్నాడో మనం చూద్దాము. రెండో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8 నుండి మనం చదవబడలేదు, అక్కడక్కడ మనం చదువుకుందామండి. 8 నుండి 16 వరకు ఉంది. ఇక్కడ మనం ఇక్కడ దావీదు వంశానికి ఎటువంటిది అంటే కొంచెంగా మనం చూద్దామండి. చూడండి 14 వచ్చిన చూడండి. రెండో సమూయేలు అంటే 258వ పేజీలో చూడండి. అంటే నేను అతనికి తండ్రినే యుందును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషుల తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించుదును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చెయ్యను. స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. అంటే కృపను దూరపరుచుకున్నాడు సౌలు దేవునికి విరోధం అయ్యి ఏం చేశాడంటే ఆయన కృపను కూడా దూరం చేసుకున్నట్టు ఇక్కడ మనం చూస్తాం. కానీ దావీదుకి దేవుడు ఎట్లాంటి నిబంధన ఏర్పాటు చేశాడంటే, ఎట్లాంటి ప్రామిస్ చేశాడంటే చూడండి, ఏంటి నా కృప అంటే సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయును, ఇది ప్రామిస్ చేశాడు అనమాట. ఈ నిబంధనను స్థిరపరిచి ఏం చేశాడంటే దావీదు వంశంలో దావీదు తర్వాత సొలొమోను కూడా రాజుగా అయ్యాడు. చాలా వైస్ కింగ్ గా మనం సొలొమోను చెప్పుకుంటాము. జ్ఞానవంతుడైన భూలోకంలో సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవరు లేడని చెప్పిన రీతిగా ఆయన తర్వాత ఆయన తరాలకు కూడా ఈ వచనము ఇది నెరవేరినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఎలా నెరవేరిందో చూడండి. ఈ నిబంధన స్థిరపరిచి దావీదు వంశంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినట్టు ఇక్కడ మనం చూస్తాము. చూసారా? అంటే దావీదు వంశంలోనే ఈ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్నమాట. తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ విధంగా నెరవేరింది ఈ నిబంధన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా నన్ను రక్షించమని అడుగుతున్నట్టుగా దీనులు అర్థిస్తున్నట్టుగా ఇక్కడ మనం మత్తయి సువార్త, లూకా సువార్తలో, మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని జనులు కేకలు వేసినట్టు ఇక్కడ మనం చూస్తాం అనమాట. దావీదు కుమారుడిని దేవుడు రాజుగా చేశాడు. కానీ అదే దావీదు వంశస్థున పుట్టిన యేసు ప్రభు కుమారుడు కూడా మనల్ని ఏం చేశాడంటే రాజులుగా కాదు కానీ మనల్ని ఏ విధంగా యేసు ప్రభు చేశాడంటే రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. ఈ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడుగా. అంటే ఇట్లాంటిది మనం అనుకుంటాం. ఇక్కడ ఇంకా ఏంటంటే అతను పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషుల తగులు దెబ్బలతోనూ శిక్షించుందును కానీ చూడండి ఆ విధంగా మనకి శ్రమలు ఇట్లాంటివి వస్తాయి. కానీ సౌలున కృప దూరమైనట్టు నా కృప అతనికి దూరం కాదు. దెబ్బలు శ్రమలు ఉంటది కానీ దేవుని కృప ఎప్పుడు నిలిచి ఉంటుంది అని దీన్ని చూస్తాం అనమాట. అంటే ఇక్కడ చూడండి యేసు ప్రభు కుమారులు కూడా ఈ కృప నిలిచి ఉంటుంది. మరి ఎవరు యేసు ప్రభు కుమారులు అంటే ఎవరు ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ యోహాను సువార్త 1:12 చదవండి. తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చెను. అంటే ఎవరు దేవుని కుమారులు ఎవరు అవుతారు అంటే యాజక సమూహంగా ఇక్కడ చెప్పాడు దేవుడు. నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ చెప్పాడు అన్నమాట. ఎవరు అవుతారంటే తను ఎందరైతే అంగీకరిస్తారో దేవుని అంగీకరించాలి వాళ్ళందరికీ తన నామన విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని ఇక్కడ మనకి చూస్తున్నాం. తర్వాత 1వ పేతురులో కూడా మనం చూస్తే 1వ పేతురు 2వ అధ్యాయం
2వ అధ్యాయం 9-10 వచనాలు ఇప్పుడు మనం చూస్తే 9-10 వచనాలు మనం చూస్తే అయితే ఇక్కడ చూడండి, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచుకున్న వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైందురు. అంటే మనము దేవుని సొత్తు పైన మనం చూసాం, అంగీకరించిన వాళ్ళు ఎట్లాగా అవుతున్నారంట చూడండి, ఎట్లా ఉంటున్నారు? ఏర్పరచుకున్న వంశం అంటే యేసు ప్రభు వంశంలో మనల్ని చేర్చుకున్నాడు. మనం ఏ విధంగా చేస్తాడంట? రాజులైన యాజక సమూహంగా చేస్తాడు, పరిశుద్ధ జనంగా చేస్తాడు, తర్వాత దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తున్నట్టు. దేవా, మీరు మమ్మల్ని రాజులైన సామాన్యుడు అల్పుడైన నన్ను మీ బిడ్డగా చేర్చుకొని నన్ను రాజులైన యాజక సమూహంగా చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ జనాంగముగా నన్ను చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవుని సొత్తైన ప్రజలుగా మీ సొత్తైన ప్రజలుగా నన్ను చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నామని ఆయన మనము కీర్తించి ఆరాధించవలసింది అనమాట. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఏతాను అడుగుతున్నాడు అనమాట, దేవుడా మర్చిపోయావా? ఏమన్నా మర్చిపోయి ఏంది జ్ఞాపకం చేసుకున్నావు కదా అని చెప్పాడు. దేవుడు మర్చిపోలేదనమాట. మర్చిపోకుండా ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడంటే తన ప్రియ కుమారుణ్ణి యేసు ప్రభుని భూలోకానికి పంపాడు అనమాట. జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహంగా చేయాలంటే ఏం చేయాలి? దేవదేవుడే కిందకి దిగి రావాలి. దావీదు ఉన్నప్పుడు దావీదు వంశస్థులు మాత్రమే రాజులుగా అట్లా ఉన్నారు. యేసు ప్రభు దావీదు వంశంలోనే, అదే దావీదు వంశంలో పుట్టిన యేసు ప్రభు ఉండటం వల్ల మన సకల ప్రజలైన మనకందరికి భూలోకంలో ఉండే ఆయన ఎందరైతే అంగీకరించే వాళ్ళందరూ ఆయన పిల్లలుగానే ఉంటున్నారు. ఆయన ప్రియ కుమారుణ్ణి పంపాడు అనమాట. ఈ వాక్యము చెప్పాడనమాట. ఈ వాక్యం నెరవేరిందనమాట. ఈ వాక్కు ఏమైంది? శరీరధారై కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలో నివసించాడు అనమాట. ఈ వాక్యం నెరవేరింది. ఈ గ్రంథం నెరవేరింది. కృపా సత్య సంపూర్ణగా నిబంధన జ్ఞాపకం చేసుకుని కృపా సత్య సంపూర్ణగా మనలో నివసించాడు అనమాట. మన మధ్యలోనే నివసించాడు అనమాట. ఎట్టాగా జీవించాడు? ధనవంతులు దాంట్లో పుట్టలేదన్నమాట. పేద నరుని రూపం ధరించాడు. తన కుమారుడుగా నన్ను అంగీకరించాడు. నన్ను చేర్చుకున్నాడు. ప్రభువా, నా కోసం మీరు కృపా సత్య సంపూర్ణంగా మా మధ్యలో నివసించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పేద నరుని రూపంలో మా భూమి మీదకి వచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, నన్ను మీ కుమారుడిగా నన్ను చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అని దేవుడు మనం ఆరాధించాలన్నమాట. సౌలుకి ఏమైంది? ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం. సౌలుకి కృప దూరమైంది, కానీ నీకు నాకు ఈ నిబంధన ప్రకారం తన రాజ్యంలో చేర్చుకున్నాడు. నీకు నాకు ఈ కృప దూరం కాలేదు. సౌలుకి దూరం అయింది, కానీ మనకెందుకు దూరం కాలేదంటే ఆ అద్వితీయుడైన యేసు ప్రభు భూలోకానికి వచ్చి సామాన్యమైన నరుని రూపంలో వచ్చి మనందరినీ రాజ్యంలో చేర్చుకున్నాడు. కాబట్టి కృప దూరం కాలేదని ఇక్కడ ఉన్నాడనమాట. మన కోసం ఆయన భూలోకానికి వచ్చాడనమాట. ఆయన తలవాల్చుటకు స్థలం కూడా సృష్టికర్త. తర్వాత ఆయన ఎట్లాంటి సృష్టికర్త తర్వాత వచనాల్లో మనకి ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఆయన అట్లాంటి దేవునికి తలవాల్చుటకు స్థలం కూడా లేదనమాట. మరియా వాళ్ళు అడగాల్సి వచ్చిందనమాట. కొంచెం స్థలం ఉందే, నిండు చూలాలు, గర్భిణి, ఎంత అసలు నడవటం ఎంత కష్టం అనమాట. ఇట్లాంటిది అడుగుతున్నారనమాట. లేదు 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 ఎవరైనా అట్లాంటి పరిస్థితిలో కూర్చోమ్మ అంటారనమాట. అక్కడ దేవునికి మహాదేవునికి స్థలం కూడా లేదనమాట. ఆయనకి దేవా నా కోసం భూమి మీదకి వచ్చారు, నీ కోసం ఈ భూమి స్థలం కూడా ఇవ్వకుండా అట్లాంటి బాధను కూడా భరించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నట్టు. ఇంకా ఆయనకి స్థలం కూడా దొరకలేదనమాట. అంటే ఇక్కడ మనం చూస్తాం, నక్కలకి బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకు చోటు లేదు అని ఈ పవిత్ర గ్రంథంలో మనం చూస్తాం అనమాట. అంటే ఇంకా ఆయన మన కోసం మనందరి పాప పరిహార నిమిత్తం ఆయన శిలువను ఎక్కినట్టు మనం చూస్తాం అనమాట. ఆయన మండు టెండలో ఆయన దప్పికి తీర్చుకోవడానికి నీళ్లు దొరకలేదు అనమాట. ఇంత చూస్తే తర్వాత ఆయన ఎంత మహత్యం గల దేవుడో, ఎంత మహాదేవుడో తర్వాత మనం చూస్తాం అనమాట. అటువంటి దేవునికి మన కోసము
రాజు లేని యాజక సమూహంలో నిన్ను నన్ను చేర్చుకోవడానికి భూమి మీదకి వస్తే ఈ భూమి ఆయన దప్పిక తీర్చలేకపోయింది అనమాట. ఆ సిలువలో ఆయన ఆదరణకి నోచుకోలేదు అనమాట. ఒంటరిగా ఆ విధంగా ఆ 3 చెల్లు పెట్టి అలా ఆయన ఆదరణకి కూడా నోచుకోలేదు అనమాట. ఒంటరిగా సిలువలో వేలాడినట్టు చూస్తానమాట. నిందల పాలయ్యాడు, వేదన పాలయ్యాడు అనమాట. శ్రమలు సహించాడు, నీకోసం నా కోసం శ్రమలు సహించాడు అనమాట. ఆయన రక్తము నా పాపమును ఆయన రక్తసిక్తమైన దేహము ఆ ప్రతి ఒక్క రక్తపు బుట్టు నా పాపంను తుడిచివేసి తరతరములకు ఎందుకు ఇదంతా చేశాడంటే మనము ఆయన బిడ్డలం అయ్యాం కదా, మనం అంగీకరించాం కదా, తరతరములకు ఆ దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన ప్రియ కుమారుని పంపి ఆ విధంగా ఇంతటి మహాయాగం చేసి ఆయన మనకి ఆశీర్వాదంగా తరతరములకు మనం కూడా దేవా తరతరములకు నన్ను ఆశీర్వాదకరంగా ఉండాలని నీ నిబంధన నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నామని ఆయనని మనం స్తుతించి ఆరాధించాలన్నమాట. తర్వాత 5వ వచనం మనం చూస్తే ఇప్పుడు దేవుని యొక్క మహత్యాలు ఆయన యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు ఇక్కడ ఏతాను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. యెహోవా ఆకాశ విశాలము నీ ఆశ్చర్యకారంలో స్తుతించుతున్నవి, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఇక్కడ మనం చూస్తే సూర్యచంద్రుల నక్షత్రాలు కూడా దేవుని కార్యంలో స్తుతిస్తున్నాయి. అంటే మనం చెప్పుకున్నాం అనమాట. అంటే వేసవకాలం అప్పుడు మనం చూసినప్పుడు పైన పడుకున్నప్పుడు ఆ యొక్క నిర్మలమైన ఆకాశంలో సూర్యచంద్ర తారలు వాటన్నిటిని మనం చూస్తుంటాం అనమాట. అంటే దాన్ని బట్టి దేవా నీ యొక్క సృష్టి ఇంత గంభీరమైనదా, ఇంత పెద్ద గొప్పదా నీ సృష్టి అనుకొని ఆటోమేటిక్గా వాటిని చూసి మనం దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఇంత నిర్మలమైన ఇంత అందమైన ఆకాశం మీరు చేశారు, దీన్ని బట్టి మేము మిమ్మల్ని గణపరుస్తున్నాము. అంటే అవి కూడా మనకి స్తుతికి యోగ్యమవుతున్నాయి అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నాయంటే ఆయన దేవుని కార్యాలను అవి స్తుతిస్తున్నాయి. సృష్టి మొత్తం దేవుని గణపరుస్తుంది. సృష్టి కోసం దేవుడు ఏం చేయాల, ఆయన చేసిన మన కోసం సజీవులైన మన కోసం ఆయన ప్రాణం చేశారు. సృష్టిలో ఏమి చేయలేని దేవదూతలు లేకపోతే పశుపక్షాలు తర్వాత కొండలు ఇవన్నీ దేవుని సృష్టిస్తుంటే నీవు నేను మన కోసం ఇంత యాగం చేసినా మనం ఆ దేవుణ్ణి ఇంకెంత మనం సృష్టించాలా అని ఏతాను ఇక్కడ మనకి తెలియజేస్తున్నట్టు మనం చూస్తాం అనమాట. ఇంకా చూస్తే చూడండి 6వ వచనం ఇక్కడ మనం చూస్తాం. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? మెంట అంటే పైన సాటి అయిన ఎవరు? ఇక్కడ ఒకప్పుడు లూసిఫర్ కూడా ఏం చేశాడంటే అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు, నేను కూడా జస్ట్ అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, ఏమైపోయాడు? పాతాళంలోకి దిగజారినట్టు లూసిఫరు ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంటే ఇక్కడ మనం చూడండి, పైన సాటి ఎవరు లేదనమాట. దేవునికి పైన సాటి ఎవరు లేరు. పరిశుద్ధ దూతల సమాజంలో దేవుని విశ్వసనీయత, దేవదూతలు కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి స్తుతులు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. వాళ్ళు కూడా ఏ విధంగా స్తుతులు చేస్తున్నారు? దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యొక్క విశ్వాసతను బట్టి, ఆయన విశ్వసనీయతను బట్టి వాళ్ళు ఆ విధంగా స్తుతులు చెల్లిస్తున్నారు అని చూస్తుంది. దేవదూతల వల్లే దేవుని విశ్వాసాన్ని బట్టి స్తుతింటే మనం మాత్రం మౌనంగా ఎలా ఉండగలం? ఇట్లాంటి మహాదేవుడు మనకుంటాం వల్ల మన నోరు ఎందుకు స్తుతులు చెల్లించలేదు అని మనం ఏతాను ఇక్కడ తెలియజేస్తున్నాం మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 8వ వచనం చూస్తే చూడండి, తన చుట్టూ ఉన్న వారందరికంటే భీకరుడు అనమాట. భీకరుడు యెహోవాని పాట పాడుతున్నాం కదా, భయంకరుడు అనమాట ఆయన. యెహోవా సైన్యములకు అధిపతి, సైన్యములకి అధిపతి యెహోవా. నీ వంటి బలాఢ్యుడు ఎవరు? నీ విశ్వసనీయత చేత నీవు ఆవరించబడి, విశ్వసనీయత బట్టి నువ్వు ఆవరించబడి ఉన్నావు. మనం చూస్తే భీకరుడు అంటే యుద్ధ సూర్యుడు, సైన్యులకి అధిపతి యెహోవా అనమాట. యుద్ధం చేసేవాళ్ళు ఎంత భయానకంగా ఉంటారంటే వాళ్ళని చూస్తేనే మనకి భయం ఉంటుంది అనమాట. అంతటి భయం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ విధంగా ఇంకా చూస్తే సముద్ర పొంగు నడిచేవాడు నువ్వే, దాని తరంగం లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. ఇక్కడ మనం చూస్తాం, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని వాళ్ళంతా కేకలు వేస్తున్నప్పుడు సముద్రాన్ని అణిచిన దేవుడు, పేతురు అలా మునిగిపోతున్నప్పుడు ఆ భయంకరమైన గాలి వాళ్ళని అణిచేవాడు కూడా దేవుడుగా ఉంటున్నాడు. అట్లాంటి చేసిన సముద్రాలు ఆయన్ని గనపరుస్తున్నాయి అనమాట. ఇంకా చూస్తే
యేసు ప్రభు ఇట్లాంటి దావీదు సింహాసనాన్ని హెచ్చించాడు అనమాట. అక్కడ దావీదు సింహాసనాన్ని హెచ్చించాడు. ఇక్కడ అదే నిబంధన జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభుని బట్టి పరలోక సింహాసనాన్ని హెచ్చించే రీతిగా ఇక్కడ మనం చూస్తే అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి, దావీదు చేసిన నిబంధనను బట్టి ఇక్కడ ఈనాటికి మన ప్రభు యేసుక్రీస్తు తన కార్యములను, తన మహిమను చూసినట్లు మనకి సహాయం చేస్తుంది అనమాట. మనకి ప్రతిరోజు అంటే ఆనాడు అబ్రహాము వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ తర్వాత దావీదు నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు మనలో ఆ వాగ్దానాల్ని నెరవేర్చినట్టు ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఇంకా మనం చూస్తే 31 మనం చూస్తే అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయులు, ఇక్కడ మనం చూస్తే విడిచిపెట్టిన వాళ్ళకి ఇలాంటి భాగ్యం కలగదు అదనమాట. అంటే మనకు కలిగిన శోధనలు, తిరుగుబాటు, దేవుని దెబ్బలతో శిక్షించిన మనకి శ్రమ కలిగినప్పుడు అవి మనకి ఏమనుకుంటాయి, అవి మేలుకే జరుగుతున్నాయని మనం అనుకోవాలన్నమాట. యోబు శ్రమలు ఎట్లాంటిది కలిగినా కానీ అది మేలేం బంగారంతో ఆయన బయటకు వచ్చినట్టు మనం చూస్తాం అనమాట. మన కృప ఆయన ఎడల నిత్యంగా ఉంటుంది. అంటే ఆయన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని మనము ఆయన్ని ఆరాధించవలసి ఉన్నాం అనమాట. అంటే మనం ఏ విధంగా ఆరాధన చేయాలి? శాశ్వతమైన కృపకై నీకు నేను వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను అని మనం ఆయన మనం ఆరాధించాలన్నమాట. ఇక చివరిలో 52వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అందరం కలిసి 52వ వచనం అందరం కలిసి 89వ కీర్తన 52వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా నిత్యము స్తుతి నుంచును గాక. ఆమేన్ ఆమేన్. ఇంకోసారి చదువుదాం. యెహోవా నిత్యము స్తుతి నుంచును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభువు అయిన యేసు ప్రభు తన దేవాది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనందరినీ ఆరాధికులుగా చేయలాగా దేవుడు తన వాక్యాన్ని దీవించిన ఆశీర్వదించిన గాక. ఆమేన్. మనందరం కలిసి లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. కూర్చొని ఉంటే చెమట పడుతుంది కదా. మొదటి పాట సంఖ్య 225. నే స్తుతించెదను యేసు నామమును. మొదటి వచనం చివరి వచనం పాడుకుందాం. లేచి నిలబడుకొని పాడు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యము నిత్యము నే స్తుతించెదను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యము నిత్యము నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యము నిత్యము నే స్తుతించెదను. రాజాధిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. రాజాది
రాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యము నిత్యము నే స్తుతించెదను. దయచేసి కూర్చోండి, ఆరాధనలో ప్రవేశిస్తాం. మొట్టమొదట యవనస్తులు ఆరాధించండి. అడుగు వాటి కట్టే అధికంగా నీచే, అడుగు వాటి కంటే అధికముగా నీచే. తన నిబంధనను స్థిరపరచి తన రెక్కల నెరవేర్చే, తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే. మాట తప్పని వాడవు, మాట తప్పని వాడవు. యెహోవాయే మనకందరికీ ఎన్ని మేలులు చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ. పరలోకం ఉన్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసయ్యా, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం మా దేవా. యేసయ్యా, మరి నీవు గొప్ప విశ్వసనీయత దేవుడవు ప్రభువా. నీ మాట విశ్వసనీయత, ఇంకా ఆడని మాట తప్పని దేవా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నన్ను ఎన్నో భయంకర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు నాకు తోడైండి మమ్మల్ని సదా నడిపించే దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు చేసుకున్నాం మా దేవా. అయితే మరి మీ కృప సుస్థిరమైన దేవా, నిత్యమైన దేవా, నీ కృపని నిత్యము మాపై ఉంచినందుకు మీకు వందనాలు చేసుకున్నాం మా దేవా. నీ కృప యుగ యుగములు మా వద్ద ఉంచినందుకు మీకు వందనాలు చేసుకున్నాం మా దేవా. మమ్మల్ని కాపాడి రక్షించే దేవుడిగా ఉంచినందుకు మీకు వందనాలు చేసుకున్నాం మా దేవా. అయితే మరి నా వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చేసుకున్నాం మా దేవా. అయితే మరి మేము అడుగు వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చేసుకున్నాం దేవా. అయితే మరి నీవే గొప్ప దేవుడు, మహాదేవుడు దేవా. అయితే మరి నీవే మహాగణుడు, పరిశుద్ధుడు,